నవలా పఠనము కుల దురహంకార హత్యలపై నవల మధులత 6వ భాగం. ఆ రోజు ఉదయం 9 గంటలకు కాలేజీకి పోవడానికి మధు తయారై క్రిందకు వచ్చింది. హఠాత్తుగా తను ఒక ముఖ్యమైన పుస్తకాన్ని మర్చిపోయినట్టు గుర్తుకొచ్చింది. వెంటనే తన పుస్తకాల బ్యాగ్, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ అక్కడ టేబుల్ పైన ఉంచి పైకి పరిగెత్తింది. ఆ సమయంలోనే ఆమె తండ్రి తన గదిలోంచి బయటకు వెళ్ళడానికి గాను అక్కడికి వచ్చాడు. ఆమె సెల్లోంచి బీప్ అనే శబ్దం వచ్చింది. అతను వెంటనే దాన్ని తీసుకొని చూశాడు. సెల్లో ఒక చిన్న సందేశం ఇలా కనిపించింది: నవీ, నీ కోసం ఆత్రంగా. ఒక్కసారి అతని బుర్ర పనిచేయడం మానేసింది. ఎవరు ఇతను? ఎందుకు మధు కోసం ఆత్రంగా? ఎదిగిన తన కూతురి విషయంలో తన కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడా? తనకు తెలియకుండా ఏమైనా జరుగుతోందా? ఇలా ఆలోచిస్తూ మ్లానమైన వదనంతో అప్పుడే క్రిందకు వచ్చిన మధుకి ఫోన్ అందించాడు. ఆమె మౌనంగా బ్యాగు, ఫోను తీసుకుని బయటికి పోబోయింది. మధు, నవి ఎవరు? ఎందుకు నీకో ఎదురు చూస్తున్నాడు? ఆమెను ఉద్దేశించి అన్నాడు. ఆమె స్థాణువై నిలబడిపోయింది. వెంటనే తేరుకొని, ఓ అదా, మా ఫ్రెండు నవనీత. నిన్న నేను ఆమె బాగా పోట్లాడుకున్నాం. ఆ విషయమే ఆమె చాలా అప్సెట్ అయింది. సారీ చెప్పడానికి నా కోసం ఎదురు చూస్తోంది అన్నమాట అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూర్ణ కొద్ది క్షణాల ఆలోచనలో మునిగిపోయాడు. ఎంత విచిత్రం! యుక్త వయస్కురాలైన కూతురి విషయంలో తను ఎంత అజాగ్రత్తగా ఉన్నాడు. తన కూతురు ఒక రాజకుమార్తె లాంటిది. తెలివి, అందం, ఆస్తి కల యువతి ఆమె మీద ఏ దుష్టుడి కళ్ళైనా పడవచ్చు. ప్రతివాడు ఆమె కోసం అరువులు చాచేవాడే, ప్రేమ అనే వల వేసేవాడే. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ వయసే అలాంటిది. ఈ వయసులోనే కదా తను మీనా ప్రేమలో పడ్డది. అదృష్టం కొద్దీ ఇద్దరిదే ఒకటే కులం కావడం, పైగా ఆ పెళ్లి తమకు కలిసి రావడం జరిగింది. కానీ రోజులు మారాయి. పిల్లలు ప్రేమించి ఇష్టం వచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ భార్య మీనాక్షిని పిలిచాడు. ఆమె వంటింట్లో వంట పనిలో ఉంది. అతను పిలుపుకి బయటకు వచ్చింది. మధు ఫోన్లో తను ఏం చూశాడో చెప్పాడు పూర్ణ. ఆమె ఆశ్చర్యపడింది. అయినా నిబ్బరంగా, ఊరికే కంగారు పడకండి, ఏమీ ఉండదు, నేను తెలుసుకుంటానుగా అలా అని భర్త బయటకు వెళ్ళగానే మేడపైన ఉన్న మధు రూమ్కి వెళ్ళి రూమంతా వెతికింది. తలగడ క్రింద, బెడ్షీట్లో, బల్ల మీద పుస్తకాలలో, పుస్తకాల కవర్ల వెనుక ఇలా అంతా చూసింది. ఎక్కడా ఏమీ కనపడలేదు. చివరికి అంతా సర్దేసి బట్టల అల్మారా తలుపు మూయబోతూ గమనించింది. మధు బట్టల దోంతర్ల కింద పరిచిన కాగితం మడత కొద్దిగా ఎత్తుగా ఉంది. ఏమా అని పైకెత్తి చూస్తే చిన్న కవరు. అందులో ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజులో. ఒక అబ్బాయి అందమైన ముఖం, కళ్ళజోడు, తెలివిగా మరిసిపోతున్న కళ్ళు. ఆమె ఒక్కసారిగా చేతి నుంచి ఫోటోని కిందకి జారి విడిచింది. దాన్ని జాగ్రత్తగా మరలా పైకి తీసి బాగా పరిశీలించింది. వెనుక ప్రక్క పేరేమైనా రాసి ఉందా అని. ఏమీ లేదు. ఏమిటిది? యాదృచ్ఛికమా, లేక దీని వెనక ఏమైనా ఉందా? కుర్రవాడు అందంగా ఉన్నాడు, అందువల్ల మధు ప్రేమలో పడిందా? తన తల్లిదండ్రులాగా తను కూడా స్వేచ్ఛగా ప్రేమ వివాహం చేసుకోవచ్చు అనుకుందా? అది వేరు, ఇది వేరు. ఆమె పెళ్ళి మీద తామిద్దరూ లక్ష ఆశలు పెట్టుకున్నారు. తమ రాకుమార్తెకు మరొక రాకుమారుడితోనే పెళ్ళి. ఇంతకన్నా తక్కువగా ఎవరు పనికిరారు. ఆమెకి ఏమిటి తక్కువని? ఎవరిని పడితే వారిని చేసుకునేందుకు. అలా కాకుండా వేరేగా ఏమైనా అయితే తను తన భర్తను 25 ఏళ్లుగా ఎరుగును. అతనికి ఇష్టమే లేకుండా ఏమైనా జరిగితే సహించేవాడు కాదు. ఎంత దూరమైనా పెడతాడు. అంత సాహసంతోనే తనని వివాహం చేసుకున్నాడు. జీవితంలో పైకి వచ్చాడు, ధనవంతుడయ్యాడు. తన ప్రపంచంలో తిరుగు లేకుండా చక్రం తిప్పుతున్నాడు. ఆమె ఆ ఫోటోని చిన్న చిన్న ముక్కలుగా చింపింది. వాటన్నిటినీ ఒక పేపర్ చుట్టి వంటిట్లో చెత్తబుట్టలో వేసింది. దానిపైన ఇంకొంచెం కూరగాయల చెత్త వేసింది. ఇక ఆ ముక్కలు తిన్నగా ఇంటి బయటకు వెళ్ళే వరకు ఎవరికంటా పడవు. భర్త అనుమానం తాలూకు సాక్ష్యాలు అన్నీ తొలగించిన తర్వాత అమ్మయ్య అనుకుని నిబ్బరపడిన మనసుతో మీనా కూతురు కోసం ఎదురు చూడసాగింది.
మధు వచ్చి బట్టలు మార్చుకొని కాస్త టీ తాగిన తర్వాత మీనాక్షి కూతురు ఎదురుగా కూర్చుని అసలు విషయం ప్రస్తావించింది. ఈవేళ నీ అల్మారా సర్దుతుంటే నీ బట్టల కింద ఒక అబ్బాయి ఫోటో కనిపించింది. ఎవరిది అది? మధు అవాక్కైంది. ఆమె కాళ్ళు చేతులు ఒక్క క్షణం కదలిక లేకుండా అయిపోయాయి. తను నవీన్ ఫోటోని జాగ్రత్తగా దాచిందే ఈమెకు ఎలా కనపడింది? అబ్బా, బహుశా ఉదయం కాలేజీకి వెళ్ళే హడావిడిలో అల్మారాలో ఫోటోని లోనికి పెట్టకపోవడం వల్ల తల్లి కంటపడిందేమో అనుకుంది. పైకి తన త్రొట్టుపాటు కనపడకుండా టీ తాగుతూ, ఏ ఫోటో? నా దగ్గర ఏం ఫోటోలు లేవే అంది. ఒక అబ్బాయి కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఓ అదా, అది కాలేజీ మ్యాగజైన్లో వేసేందుకు కొన్ని ఫోటోలు తెచ్చాను. వాటిలో అది మిగిలిపోయి ఉంటుంది, తీసుకుని వెళ్ళి ఇచ్చేయాలి. మీనాక్షి లేచి లోపల రూమ్లో వెతికి మధు కాలేజీ మ్యాగజైన్ని తీసుకొచ్చింది. అందులో పేజీ చూస్తే ఒక చోట నవీన్ ఫోటో కనిపించింది. దాని క్రింద ఇంటర్ కాలేజీ డిబేట్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థి, చదువులలో ప్రథమ శ్రేణి అని రాసి ఉంది. అది చూడగానే మీనాకు అదే కారణం. కుర్రవాడు అందంగా తెలివిగా ఉన్నాడు, పైగా మంచి వక్త. ఆ కారణంగా మధు అతని కోసం మనసు పారేసుకుందా అనుకుంది. అయితే ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గట్టిదో ఆమెకు తెలియలేదు. మధు అమాయకంగా, అమ్మ ఫోటో ఏది అంది. కోపంగా ముఖం ఎర్రగా కందిపోగా, మీ నాన్నగారికి ఇలా అబ్బాయిలతో స్నేహాలు ఇష్టం ఉండవు, నీకు తెలీదా అంది. ఎందుకని? అసలు ఆ ఫోటో ఏది? ఫోటోనా? దాన్ని ముక్కలు చేసి వేస్ట్ పేపర్ బాస్కెట్లో వేశాను. అది దగ్గర పెట్టుకుని మనిద్దరికీ నెత్తికి తేవాలనుకుంటున్నావా? ఏం గొడవ అమ్మా, ఒక అబ్బాయి ఫోటో నా దగ్గర ఉంటే తప్ప? మధు కోపంగా అడిగింది. అలాంటిది ఏమీ వీల్లేదు. ఎందుకని? నా స్నేహితులందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళలో వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకుంటారు, కలిసి తిరుగుతారు, సినిమాలకు కూడా పెడతారు. నేనెందుకు అలా ఉండకూడదు? ఒక్క అబ్బాయినైనా స్నేహంగా ఇంటికి పిలవడానికి నేను భయపడాలా? నీకు తెలుసు కదా, మీ నాన్నగారికి ఇలాంటివి ఏమీ ఇష్టం ఉండవు. మగపిల్లలతో స్నేహం ఆయన ఒప్పుకోరు. ఎందుకు నాకు మగ స్నేహితులు ఉండకూడదు? నేను ఏ అబ్బాయితోనైనా స్నేహంగా చనువుగా మిగతా అమ్మాయిలాగా ఉండకూడదా? అసలు అంతవరకు వస్తే నేనెందుకు నా జీవిత భాగస్వామిని ఎంచుకోకూడదు? అలా చేయడానికి వీల్లేదు. నీవు పేరు ప్రఖ్యాతులు ఉన్న పూర్ణచంద్రరావు గారి ఏకైక కుమార్తెవు. నువ్వు మామూలు అమ్మాయిలాగా ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకునే పని లేదు. మధు కోపంతో రగిలిపోతున్న కళ్ళతో వాళ్ళ అమ్మను చూసింది. ఆమె నిస్సహాయతతో దుఃఖంతో గొంతు చీరిపోగా పెద్దగా అరిచింది. అదే ఎందుకని? నువ్వు మాత్రం నీ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? నువ్వు ఇంకా ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు. మధు ఇంకా ఏదో అనబోతుంది. వాళ్ళమ్మ కోపంతో ఆమె చెంప చిల్లు అనిపించింది. నీకెంత ధైర్యం ఇలా మాట్లాడడానికి? మీనాక్షి కోపంతో పళ్ళు పటపట్లాడించింది. మధు తన చెంపకు చేయిని చేర్చి అవమానంతో వెక్కి ఆడవడం ప్రారంభించింది. మీనా కొంచెం సేపు కూతుర్ని బాగా ఆడవనిచ్చింది. తర్వాత మధుకు దగ్గరగా కూర్చుని కౌగిలించుకుని ఇలా అంది. మధు, ప్లీజ్ అర్థం చేసుకో, అది వేరు ఇది వేరు. ఎలా? ఎందుకని? మీనాక్షి చెప్పడం మొదలుపెట్టింది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. అది జరిగి 20 సంవత్సరాలు అయింది. అప్పటి పరిస్థితులు వేరు. మీ తాతగారు పెద్ద స్వతంత్ర సమరయోధుడు, మాది బాగా ధనిక కుటుంబం. మా తాత ఫ్రీడమ్ మూమెంట్లో జైలుకి వెళ్ళారు. ఆ సంస్కరణ భావాలు మా కుటుంబంలో ఉన్నాయి. కానీ మీ నాన్న ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చాడు. పెద్దగా చదువుకోలేదు. నాకు ట్యూషన్ చెప్తుండేవాడు. కానీ మా ఇద్దరిది ఒకటే కులం. మా పెళ్ళికి డబ్బు హోదా రెండు అడ్డు వచ్చాయి. అప్పట్లో ఆడపిల్లలు ప్రేమ వివాహం చేసుకోవడం మాలో చాలా అరుదైన విషయం. మన కుటుంబాల్లో డబ్బుకు ఉన్న విలువ దేనికి లేదు. నీకు డబ్బు కనుక లేకుంటే ఎందుకు పనికిరావు. అందువల్ల నేను ఇంట్లోంచి పారిపోయి మా నాన్నని పెళ్లి చేసుకున్నాను. మొదట్లో మా వాళ్ళు దాన్ని తీవ్రంగా పరిగణించి మా నుండి అన్ని బంధాలు తెంచుకున్నారు. కానీ మేము పైకి వచ్చాం. చాలా కష్టపడి పనిచేసాం. మీ నాన్నగారు ఏం చేసినా లాభం వచ్చేది. వ్యాపారంలో చిన్నగా మొదలుపెట్టి బాగా పైకి వచ్చారు. ఆయన తెలివితేటలు సాహసం ఉన్న వ్యాపారస్తులు. డబ్బు బాగా సంపాదించారు. డబ్బుతో ఎందుకు పనికిరాని పొలాలను చాలా చౌకగా కొన్నారు. సాగర్ కాలువలు అటుగా తగ్గుతాయని ఆయన ముందుగానే ఊహించారు. ఆయన ముందు చూపు నిజమై ఆ పొలాలన్నీ బంగారం అయ్యాయి.
మీ నాన్న ఏది ముట్టుకుంటే అది బంగారం అయింది. మా అన్నదమ్ములు చిన్న స్థాయిలోనే ఉండిపోయారు. డబ్బుతో మీ నాన్న పలుకుబడి పెంచుకున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీ నాన్నగారు సహకారం లేనిదే గెలవలేడు. నిన్ను ఒక పెద్ద డాక్టర్కో ఇంజనీర్కో ఇచ్చి మన వారిలోనే వివాహం చేయాలని మా ఆలోచన. వేరే వారిని చేసుకోవాల్సిన పని ఏమిటి? ఆయన ధనవంతుడు. ఆయనకున్న ఒక్కగానొక్క అందాల భరిణువు నువ్వు. నీ వివాహ విషయంలో మేమెందుకు సర్ది పెట్టుకోవాలి? నిన్ను ఒక రాజకుమార్తెలాగా పెంచాం. మరొక రాజకుమార్తెడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇప్పుడు చెప్పు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మేము ఎలా ఒప్పుకోవాలి? ఈ మాటలతో మధు తల దిమ్మదిరిగిపోయింది. ఆమెకు ఇలాంటి షాక్ ఎప్పుడూ తగలేదు. ఆమె మౌనంగా ఆలోచించుకుంటూ ఉండిపోయింది. పూర్ణ ఆ సాయంకాలం తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. తనకు కూతురుకు మధ్య జరిగినవేమీ మీనా అతనికి చెప్పలేదు. అతను కూడా ఆ విషయం ఎత్తలేదు. ఏమున్నా ఏం లేకున్నా భార్య దాని విషయం గమనించుకుంటుందిలే అనుకున్నాడు. అయితే మధు బయటకు వెళ్ళడంలో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. భోజనాలప్పుడు ఆ కబురు ఈ కబురు చెప్తూ ఒక కంట మధుని కనిపెడుతున్నాడు. నిద్రపోయే ముందు తలుపు గడియ పెట్టుకుని మధు ప్రవీణ్తో చాటింగ్ మొదలుపెట్టింది. ఒక విషయం మాత్రం నిరాటంకంగా జరిగిపోవాలి. నువ్వు సివిల్స్ పూర్తి చేయాలి, జేఆర్ఈ రాయాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు యుఎస్ వెళ్ళిపోవాలి. అంతవరకు ఈ విషయం గాలికి కూడా తెలియకూడదు. అవును అన్నాడు అతను. రోజులు గడుస్తున్నాయి. ఈసారి హైదరాబాద్ వెళ్ళడానికి మధు తొందరపడలేదు. తన హైదరాబాద్ ట్రిప్ గురించి తల్లిదండ్రులు ఏమడుగుతారో వాటన్నింటికీ జవాబులు సిద్ధం చేసి ఉంచుకుంది. ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర విషయం కదిపింది మధు. నేను రేపు హైదరాబాద్ వెళ్ళాలి. ఈ ఆదివారం నాకు జేఆర్ఈ క్లాస్ ఉంది. పూర్ణ తల ఎత్తి, నాకు కూడా హైదరాబాద్లో పని ఉంది, ఇద్దరం ఈసారి కారులో పోదాం. తింటున్న అన్నం ఆమెకు రుచి తప్పింది. ఎలాగో భోజనం ముగించి తన గదికి వెళ్ళి నవీన్కి తనకి జరిగిన సంభాషణలు సందేశాలు అన్నీ తీసివేసింది. ఆఖరిగా ఫోన్లో ఇలా రాసింది: ఈసారి నాన్న నాతో వస్తున్నారు, అందువల్ల ఫోన్లు లేవు, దర్శనాలు లేవు. నవీన్ సరే అని జవాబు ఇచ్చిన తర్వాత అది కూడా చెరిపేసి నిద్రపోయింది. ఈసారి హైదరాబాద్ ట్రిప్లో ఏమీ విశేషాలు జరగలేదు. పూర్ణ ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి, క్లాస్కి లైబ్రరీకి కూడా వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నవీన్కి మెసేజ్ పెట్టింది: ఈసారి చాలా బాగా చదువుకున్నాను, అయితే ఒక్కసారైనా మంచి పిల్లల్లాగా ఉంటామన్నమాట. నవీన్కి మొదటి నుంచి ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం బయటపడుతుంది, అప్పుడు ఎలా అనే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు దాని వేడి ప్రత్యక్షంగా తగిలింది. అతని ఫైనల్ పరీక్షలు మరొక 2 నెలల్లో ఉన్నాయి. ఈలోగా ఏం జరగకూడదు. పరీక్షలు అయిపోతే అంతగా అవసరం వస్తే తను పెళ్లికి సిద్ధంగా ఉండాలి అనుకున్నాడు. ఒక ఆదివారం మధుని మాధవరావు ఇంటికి తీసుకువెళ్ళాడు. మాధవరావు ఆంధ్ర తెలంగాణ ఎస్సీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు. అతను చిన్న ఫైనాన్స్ కార్పొరేషన్ నడుపుతున్నాడు. దీని ద్వారా పెద్ద చదువులు చదువుకున్న ఎస్సీ పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం, వారు స్వతంత్రంగా వ్యాపారాలు పెట్టుకునేందుకు డబ్బు సమకూర్చడం వంటివి చేస్తాడు. దీనికి కావలసిన డబ్బు అతను బాగా స్థిరపడి ధనికులైన ఎస్సీ ఆఫీసర్ల దగ్గర నుండి చందాల రూపంలో, గవర్నమెంట్ నుండి ఫండు రూపంగానూ సమకూర్చుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎస్సీ ఉద్యోగులు ఉన్నారు, కానీ వ్యాపారస్తులు తక్కువ. అతను పెద్దవాళ్ళతో సంబంధాలు పెట్టుకుని తన సంస్థకు కావాల్సిన ఫండ్ సమకూర్చుకుంటూ ఉంటాడు. నవీన్ యుఎస్ ప్రయాణానికి కావలసిన ధన సహాయం ఇతని చేస్తాను అన్నాడు. ఇద్దరు సుఖంగా కూర్చున్న తర్వాత నవీన్ మధుని అతనికి పరిచయం చేశాడు. ఈమె పేరు మధు, కాలేజీలో 3వ సంవత్సరం చదువుతోంది. ఇక్కడ జిఆర్ఈ ఎంట్రన్స్ కోర్స్ చేస్తోంది. బాగా డబ్బు గలవారి అమ్మాయి. ఎవరి అమ్మాయి? నాకు విజయవాడలో చాలామంది తెలుసు. నవీన్ పేరు చెప్పాడు. మాధవరావు ఒక్కసారి కుర్చీలోంచి ఎగిరిపడ్డాడు. పూర్ణచంద్రరావు గారా? అవును, ఆయనే మా నాన్న అంది మధు. ఆమెనే పరీక్షగా చూస్తూ మాధవరావు అన్నాడు. నవీన్, నువ్వు నీ పుత్ర చెలగాటం ఆడుతున్నావు. నవీన్ గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకున్నాడు. తను ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది మాధవరావు చెప్పేదాకా అతనికి పూర్తిగా తెలియలేదు. మాధవరావు మధు వంక చూస్తూ, చూడమ్మాయి, నువ్వు ఒక పేద ఇంటి దళిత అబ్బాయిని ప్రేమిస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే నీకు అన్నీ ఉన్నాయి. అతనికి అందం, చదువు తప్ప ఏమీ లేవు. అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? అతని మాటల్లోని నిశ్చేత్వం, సత్యం ఆమెకు దిమ్మ తిరిగేటట్టు చేశాయి.
అయినా సంభాళించుకుని మా తల్లిదండ్రులకు నేను ఒక్కరితోనే కూతుర్ని. వాళ్ళు ఏం చేసినా నా కోసమే చేస్తారు. నవీన్తో నా పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాను. నన్ను పోగొట్టుకుంటూ ఉంటే వాళ్లకు మా పెళ్ళి ఒక లెక్కలోనిది కాదు. తప్పక మా పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అంది. మాధవరావు కాసేపు ఆలోచనలో మునిగిపోయాడు. తర్వాత ఇలా అన్నాడు. మధు, నీకు ప్రేమగా గారాభంగా పెంచే తండ్రి తెలుసు, కానీ పూర్ణచంద్రరావు గారి గురించి నాకు బాగా తెలుసు. నీ పెళ్ళికి నువ్వు పట్టుబడితే నీ విషయం మాట ఎట్లా ఉన్నా ఈ అమ్మాయికుడు ప్రాణం మాత్రం అనంత వాయువుల్లో కలిసిపోతుంది. ఇద్దరు గుడ్లప్పగించి అతన్ని చూస్తున్నారు. ఆయనే మళ్ళా ఇలా అన్నాడు. లేదు, అలా కావడానికి లేదు. ఈ కుర్రవాడు ఇంత తెలివైనవాడు, బాగా చదువుకుంటున్నాడు. ఇతనికి ఇంజనీర్గాను ఆఫీసర్గాను అయ్యే మంచి భవిష్యత్తు ఉంది. దానిని అతను ప్రేమ అనే ఈ రంగుల కళ్ళలో పడి నాశనం చేసుకోవడానికి నేను అంగీకరించను. ఈ విషయంలో నేనేం సహాయం చేయలేను. అనవసరంగా నేను అతని మీద పెట్టే డబ్బు వేస్ట్ అవుతుంది. నాకు పూర్ణ గారి గురించి బాగా తెలుసు. అతనితో పెట్టుకుంటే ఈ కుర్రవాడి జీవితం నాశనం అవుతుంది. ఇతని కుటుంబం కూడా ఆపదలో పడుతుంది. ఇలా మాధవరావు తనను తాను తిట్టుకుంటూ వాళ్ళని తిడుతూ కాకుతో కక్కా విక్కలు అవుతుంటే నోట మాట రాక వాళ్ళిద్దరూ చూస్తుండిపోయారు. చివరకు మధు మాట్లాడింది. ఏముంది అంకుల్, అంత పెద్ద తేడా ఏం లేదు. పెళ్లి చేసుకుంటే ఆయన చంపేస్తాడు, చేసుకోకుంటే మేము చచ్చిపోతాం. చావో రేవో తేల్చుకోవాలనే కదా ఇంత దూరం వచ్చాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఫలితాలు అనుభవించాల్సింది. మీరు చేయగలిగింది మీరు చేయండి. ఆమె మాటల్లోని స్థిరత్వానికి, నిర్భయత్వానికి మాధవరావు అవాక్కయ్యాడు. నవీన్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. మీరు మాకు ఒక సహాయం చేసి పెట్టండి. మా వాళ్ళకు తెలియకుండా మా పెళ్లి జరిగే విధానం చెప్పండి. ఆ తర్వాత విషయం బయటికి రాకుండా మేము యూఎస్ వెళ్ళిపోతాం అంటూ తమ భవిష్యత్ ఆలోచన చెప్పింది మధు. అంతేగా నవీన్ అంటూ అతని అంగీకారం కోసం అతను అడిగింది. అంతే అన్నట్లు అతను తల ఊపాడు. మా ప్లాన్ ఏమిటంటే నా సివిల్స్ పూర్తయ్యే వరకు, లేకుంటే నేను యూఎస్ వెళ్ళే వరకు ఈ విషయం రహస్యంగా ఉంచాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తే అంటూ సాలోచనంగా ఆయన వెంక చూశాడు నవీన్. సరే, అలాగైతే మీరు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నా దగ్గరకు రండి. మీకు సరైన విధానం సూచిస్తాను. ఈ ప్రతిపాదనకు వారిద్దరూ సంతోషించారు. వారి ముఖాలు తేరుకున్నాయి. మాధవరావు ఇచ్చిన భరోసాకి వారు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ కలయికలు పూర్తిగా తగ్గించారు. ఫోన్లో సందేశాలు, కంప్యూటర్లో చాటింగ్లతో కాలం గడుపుతున్నారు. ఆ తర్వాత ఏమైంది? వారు పెళ్లి చేసుకోగలిగారా క్షేమంగా? తర్వాతి భాగాల్లో విందాం.